డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్లో ఇవాళ 404వ వీడియోలో ఉన్నాము. ఈరోజు ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయి. ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, భారత్ టిబెట్ మధ్య మెక్మోహన్ సరిహద్దు రేఖను ఎప్పుడు నిర్ణయించారు? జనరల్గా మీకు మెక్మోహన్ అంటే భారత్ చైనాకి మధ్య ఉంటుంది అనే ఐడియా వచ్చి ఉంటుంది. భారత్కి చైనాకి మధ్య కూడా మెక్మోహన్ ఉన్నప్పటికీ మెక్మోహన్ లైన్ అయితే చైనా ఐడెంటిఫై చేయడం లేదు, అంటే అది ఇల్లీగల్ ఉందని చైనా వాదిస్తున్నది. సో మనకి అరుణాచల్ ప్రదేశ్కి టిబెట్కి మధ్య కూడా మెక్మోహన్ లైన్ అనేది బార్డర్గా ఉంది. 1914లో ఈ లైన్ అయితే మరి డిసైడ్ చేసుకోవడం జరిగింది భారత్కి టిబెట్కి మధ్య. అప్పుడు మనకి 1914లో ఒక ఇంపార్టెంట్ ఒప్పందం జరిగింది, సిమ్లా ఒప్పందం అంటాం. అప్పుడు బ్రిటిష్ వాళ్ళే మన ఇండియాని అయితే పరిపాలిస్తున్నారు. సో వాళ్ళ కాలంలోనే ఈ బ్రిటిష్, ఇండియా మరియు టిబెట్, చైనా దేశాల ప్రతినిధులు ఈ ముగ్గురు కూడా ఆ ఒప్పందంలో పాల్గొన్నారు. అప్పుడు బ్రిటిష్ ప్రతినిధి సర్ హెన్రీ మెక్మోహన్ ఇతనే అన్నట్టు ఈ లైన్ డిసైడ్ చేసింది. భారత్ టిబెట్ మధ్య ఒక లైన్ అయితే గీయడం జరిగింది. దీన్నే మనం మెక్మోహన్ రేఖ అంటున్నాం. దీని ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ మొత్తం కూడా భారత్లో అంతర్భాగం. టిబెట్ ప్రతినిధులు కూడా ఆ విషయం అంగీకరించిండ్రు, కానీ చైనా ఒప్పుకోవడం లేదు. ఇప్పటికీ మనకు చైనాకి, ఇండియాకి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చాలా కాంట్రవర్సీ ఉంది, మీరు గమనిస్తున్నారు. అసలు సరిహద్దును నిర్ణయించే హక్కు టిబెట్కు లేదని, అరుణాచల్ ప్రదేశ్ టిబెట్లో భాగమని ఒకవైపు చైనా వాదిస్తుంది. 1951లో చైనా టిబెట్ను ఆక్రమించినప్పటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అభ్యంతరం అయితే ఎక్కువైంది. 1959లో మనము టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఇండియా ఆశ్రయం కల్పించడంతో ఇంకా ఈ వివాదం ముదిరి 1962లో ఇండియాకి చైనాకి వారు కూడా జరిగింది. సో ఇదంతా మనకు బ్యాక్గ్రౌండ్ అన్నట్టు ఈ మెక్మోహన్ ఇష్యూ గురించి. ఇంకా ఇండియాకి చైనాకి మధ్య ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కూడా ఉంది. ఎల్ఏసిని కూడా గుర్తుంచుకోండి. ఎల్ఓస్ ఏమో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి, భారత్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్నే మనం IGMDP అంటాము. క్షిపణుల అభివృద్ధి కోసం, మిస్సైల్స్ డెవలప్మెంట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ తీసుకుంది. ఏ ఇయర్లో అంటే 1983లో. మనం ఇప్పుడు అగ్ని, పృథ్వీ, త్రిశూల్, ఆకాష్ ఇట్లాంటి చాలా మిస్సైల్స్ అయితే డెవలప్ చేస్తున్నాం. APJ అబ్దుల్ కలాం నేతృత్వంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం స్వదేశీ గైడెడ్ క్షిపణులను డెవలప్ చేయడం. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలో నేలలను, సాయిల్ ఎన్ని రకాలుగా వర్గీకరించారు? మొత్తం 8 రకాలుగా వర్గీకరించారు భారతదేశంలో. 1 ఒండు నేలలు, 2 నల్లరేగడి నేలలు, బ్లాక్ సాయిల్స్ అంటాం, ఎర్రరేగడి నేలలు, రెడ్ సాయిల్స్, క్షార నేలలు, లాటరైట్ నేలలు, పర్వత ప్రాంత నేలలు లేదా ఇసుక ఎడారి నేలలు, ఫీట్ లేదా సేంద్రియ నేలలు. ఇట్లా మనకి 8 రకాలుగా అఫీషియల్గా వర్గీకరించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, ది నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్, ఇంపార్టెంట్ అండి, ఇది ఎప్పుడు కూడా మీరు విని ఉండరు. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి నాగ్పూర్లో ఉంది. అక్కడ చూడండి మీరు, సాయిల్ సర్వే ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ వింగ్ ఉంది మనకు నాగ్పూర్లో. అండర్ కంట్రోల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కంట్రోల్లో ఇది పనిచేస్తుంది, ICAR కంట్రోల్లో. క్వశ్చన్ నెంబర్ 5, బెంగళూరు వ్యవస్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు? నాదప్రభు కెంపెగౌడను బెంగళూరు వ్యవస్థాపకుడిగా పేర్కొంటారు. ఇంపార్టెంట్ సిటీస్, వాటి యొక్క ఫౌండర్స్ ఎవరు అనేది మనకు ఇంపార్టెంట్. కలకత్తా చూస్తే మీకు జాబ్ చార్నాక్ అని, సో అట్లా మీకు డిఫరెంట్ పర్సన్స్ పేర్లు కనిపిస్తాయి. సో బెంగళూరు ఇండియాలో దీన్ని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటాము, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటాము బెంగళూరుని. మరి దాని వ్యవస్థాపకుడు కర్ణాటక రాజధానిది నాదప్రభు కెంపెగౌడ. క్వశ్చన్ నెంబర్ 6, పెంబర్తి హస్తకళలో ఏ లోహంపై అద్భుతమైన కళాఖండాలు చెక్కుతారు? మీకు తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ హస్తకళలలో ఈ పెంబర్తి హస్తకళ ఒకటి అండి. జనగామ జిల్లా, ఇక్కడ ఇత్తడితోటి చాలా అద్భుతమైన కళాఖండాలు అయితే చేయడం జరుగుతుంది. మీకు మహారాష్ట్ర తుల్జా భవానీ ఆలయంలో కూడా ఈ పెంబర్తి హస్తకళాఖండాలు కనిపిస్తాయి. 2010లో దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది, GI ట్యాగ్.
క్వశ్చన్ నెంబర్ 7, సిద్దిపేట జిల్లా చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ ప్రత్యేకత ఏమిటి? ఇది కూడా తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్, జిఐ ట్యాగ్ ఉంది వీటికి కూడా. ఇతిహాసాలు, పురాణ గాథలను డిజైన్లుగా తీసుకొని మట్టి రంగులతో గోడకు వేలాడదీసే పెయింటింగ్స్ తయారు చేస్తారు వీళ్ళు. రమ్యమైన జానపద శైలిలో వస్త్రంపై పౌరాణిక గాథలను అయితే చిత్రీకరిస్తారు. వీటిని థీమ్ పెయింటింగ్ అని కూడా పేర్కొంటారు. ఈ కళాకారులను నకాషీలు అంటారు. 2010లో ఇక్కడ జిఐ ట్యాగ్ వచ్చింది వీటికి. క్వశ్చన్ నెంబర్ 8, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇప్పుడైతే 25 భాగాలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో. అది అమల్లోకి వచ్చే నాడంటే 1950 జనవరి 26 నాటికి ఉన్న భాగాల సంఖ్య 22. అయితే మనం కొత్తగా చేర్చిన 3 భాగాలు వచ్చేసి, ఒకటి 9th A చేర్చినాము 74th అమెండ్మెంట్ ద్వారా 1992లో, ఇది మున్సిపాలిటీస్కి సంబంధించింది గుర్తుంచుకోండి. 9th B ఇది చేర్చినాము ఎప్పుడంటే మనం 2011లో 97 అమెండ్మెంట్ ద్వారా, ఇది కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించింది, సహకార సంఘాలు అంటాం కదా. అదేవిధంగా 14A, ఇక్కడ 323A ఆర్టికల్, 323B, ఇవి రెండు కూడా మనకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ సంబంధించినటువంటి భాగం ఇది 14A అనేది. ఇదేమో మనము 42వ సవరణ ద్వారా 1976లో చేర్చినాం. ఈ 3 తోటి మనకు 25 భాగాలు ఇప్పుడు భారత రాజ్యాంగంలో మీకు కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 9, జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? డిసెంబర్ 24 నేషనల్ కన్జ్యూమర్స్ డే అంటాం. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం అని కూడా దీన్ని పేర్కొంటారు. మనకు వినియోగదారుల రక్షణ చట్టం అనేది 1986 డిసెంబర్ 24 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని భారతదేశంలో వినియోగదారుల హక్కుల మాగ్నా కార్టా అని కూడా పిలుస్తారు. ఈ చట్టం స్థానంలో మనకు కొత్త చట్టం వచ్చింది, ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 చేస్తే అది జూలై 2020 నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 10, జలియన్ వాలాబాగ్ ఊచకోత సమయంలో భారత వైస్రాయ్ ఎవరు? అప్పుడు మనకు భారత వైస్రాయ్ లార్డ్ చెమ్స్ఫర్డ్ ఉన్నాడు. మనకు జలియన్ వాలాబాగ్ సంఘటన పంజాబ్లో జరిగింది. ఇది 1919 ఏప్రిల్ 13న ఒక చాలా విషాదకరమైన సంఘటన. అక్కడ శాంతియుతంగా సమావేశం జరుపుకుంటున్నటువంటి భారతీయుల మీద మరి బ్రిటిష్ వారు కాల్పులు జరిపి చాలామంది చనిపోవడానికి కారకులయ్యారు. ఇది జాతీయోద్యమంలో ఒక మాయరాని మచ్చగా మిగిలినటువంటి మూమెంట్గా మనం పేర్కొంటాము. లార్డ్ చెమ్స్ఫర్డ్ అప్పుడు మనకు భారత వైస్రాయ్గా ఉన్నాడు. సో ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.